నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోకవరం మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన. వ్యవసాయ, హార్టికల్చర్ పంట నష్టం అండ్ న్యూమరేషన్ పనులు వేగవంతం చేయాలి. సకాలంలో నివేదిక అందజేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు. హితకారిణి యాళ్ల ప్రదీప్, కోటిలింగాలకు కోయల రమణ నూతన చైర్మన్లను ప్రకటించిన ఆదిరెడ్డి వాసు. ప్రధాన రైల్వే స్టేషన్లో వికసిత్ ఆత్మ నిర్భర్లో భాగంగా అమృత సంవాద్ కార్యక్రమం. మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునేలా కృషి చేస్తాం. పికి నాగేంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షులు. మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటల వివరాలు పూర్తి స్థాయిలో అంచనా వేసే క్రమంలో జిల్లా అధికారులు, మండల, గ్రామ స్థాయి సిబ్బందితో పరస్పర సమన్వయంతో నష్టం అంచనా నివేదిక సమగ్రంగా సిద్ధం చేసి సకాలంలో సమర్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా పరిశీలించారు. గురువారం గోకవరం మండలంలో పలు గ్రామాల్లో కలెక్టర్ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం వివరాలు ప్రత్యక్షంగా తెలుసుకొని రైతులతో మాట్లాడారు. పంట నష్టం గుర్తింపు పనులు వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని అన్నారు. రైతులకు సకాలంలో సహాయం అందించేందుకు నష్టం అంచనాలను అన్ని ప్రభుత్వ శాఖల విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. గోకవరం ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఏర్పడిన ముంపు పరిస్థితులను కలెక్టర్ పరిశీలించారు. అచ్చాయిపేట కాచ్మెంట్ ఏరియాలో ఊర కాలువలు మూసుకుపోవడం వల్ల నీటి నిల్వల సమస్యలు తలెత్తుతున్నట్లు స్థానికులు వివరించగా కలెక్టర్ వెంటనే డీసిల్టేషన్ పనులు చేపట్టి నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. పర్యటన నేపథ్యంలో తంటికొండ గ్రామంలో కలెక్టర్ నీట మునిగిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. వ్యవసాయ మరియు హార్టికల్చర్ పంటల నష్టం అంచనా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఎకరా స్థాయిలో ఖచ్చితమైన వివరాలు సేకరించి నష్టం నివేదికను హేతుబద్ధంగా సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపవలసి ఉన్న దృష్ట్యా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా ఈ ప్రక్రియలో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. అచ్యుతాపురం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ వర్షాల సమయంలో గ్రామంలో నీరు నిల్వ కాకుండా ఉండేలా సక్రమ డ్రైనేజ్ వ్యవస్థ కల్పించాలని సూచించారు. అదేవిధంగా రానా వంతెన, టానా సెంటర్ ప్రాంతాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. రాజమండ్రి, భద్రాచలం ప్రధాన రహదారి గోకవరం మీదుగా వెళ్లడం దృష్ట్యా వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. రాజమండ్రి సిటీలో ప్రతిష్టాత్మక హితకారిణి సమాజం ట్రస్ట్ చైర్మన్గా డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్, శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా కోయల రమణ నియమితులయ్యారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయంలో గురువారం కమిటీలను ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ చైర్మన్లతో పాటు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ వారితో మొత్తం 11 మంది వంతున సభ్యులను నియమించామని చెప్పారు. రాజమండ్రి నగరంలోని 14 ఎండోమెంట్ కమిటీలు ఉండగా ఇంతవరకు 12 కమిటీలు వేశామని, త్వరలో చందా సత్రం, శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్లు, సభ్యులను నియమిస్తామని ఆయన తెలిపారు. రాజమండ్రి క్షేత్ర పాలకుడు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం చైర్మన్ను నియమించిన పునః పరిశీలనకు వెళ్లిందని ఆయన వివరించారు. ఇప్పుడు నియమించిన ఈ 2 కమిటీలు నవంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ముందుగా రాజమండ్రి సిటీలో ఎండోమెంట్ కమిటీలను వేసుకోవడం జరిగిందని, కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులంతా ఐకమత్యంతో, సఖ్యతతో ఒకే మాట మీద ఉండడంతో ఇది సాధ్యమైందని అన్నారు. ఈ కమిటీల నియామకంలో సహకరించిన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర,
జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, టీడీపీ కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఎండోమెంట్ కమిటీలు వేస్తున్నామని, దేవస్థానాలు అభివృద్ధి చేసి వాటి ఆస్తులను పెంచాలని, పుష్కర యాత్రికులు భక్తులకు సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. తద్వారా చైర్మన్లు, సభ్యులు వ్యక్తిగతంగా కూడా బాగా చేశారనే విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. హితకారిణి సమాజం సభ్యులు ఆదిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, బండారు శ్రీనివాసరావు, మేడపాటి సాయి భాగ్యలక్ష్మి, కూచర్లపాటి లలితారాణి, గుండం శ్యామ్ సుందర్, చెరుకుమల్లి అనంత సత్యనాగవల్లి, కొడమల్ల శ్రీనివాసరావు, మంచం విజయ్ కుమార్, తణుకు శేష్ కుమారి, కిలారి వెంకట నాగలక్ష్మి తదితరులు ఉన్నారు. కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం సభ్యులు పిల్లి ప్రసాద్, జొన్న సత్యవతి, అలజంగి దేవుడు, నిమిషకవి వెంకటేశ్వరరావు, గుబ్బల గంగాభవాని, జీవీఆర్ రెడ్డి, తోట కిరణ్, ముద్దుకూరి అనురాధ, ముంగండం త్రివేణి, సమ్మంగి లక్ష్మీ దుర్గా తదితరులున్నారు. రాజమహేంద్రవరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉమా కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ మరియు హితకారిణి సమాజం, ఈ రెండు ఒక్క ఎండోమెంట్స్ కమిటీలు ఈరోజు అధికారికంగా అనౌన్స్ అవ్వడం జరిగింది. హితకారిణి సమాజానికి చైర్మన్గా యాల ప్రదీప్ సుకుమార్ గారు, మెంబర్స్గా 11 మందిని వేయడం జరిగింది తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నుంచి. అలాగే ఉమా కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా కొయ్యల రమణ గారు, అలాగే 11 మంది కమిటీ సభ్యులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన సభ్యులు అందరినీ కూడా కలిపి వేయడం జరిగింది. మొత్తంగా ఈ రెండు కమిటీల అనౌన్స్మెంట్తో కలిపి 10 కమిటీలు, అంటే 14 కమిటీలు ఎండోమెంట్స్ ఏదైతే రాజమహేంద్రవరంలో ఉన్నాయో 14 గాను 11 కమిటీలు అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఈ 11 కమిటీలు కూడా ఇప్పటికే 8 కమిటీలు ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఒక కమిటీ రీ అనౌన్స్మెంట్కి వెళ్ళింది, ఏదైతే నగర క్షేత్రపాలకులు వేణుగోపాల స్వామి టెంపుల్. ఇంకొక కమిటీ మార్కండేశ్వరం టెంపుల్ కూడా అనౌన్స్ చేసి ఉన్నాం. అంటే మొత్తంగా 12 కమిటీలు అయినాయి. ఇంకా 2 కమిటీలు ఉన్నాయి, చందాసత్రం ఒకటి, ఇంకోటి గౌతమి జీవకారిణి ఒకటి. అంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇన్ని కమిటీలు ఏదైతే కూటమిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులతో కలిపి రాష్ట్రంలో ఇన్ని కమిటీలు అనౌన్స్ అయిన ఏ నియోజకవర్గం కూడా లేదు. ఈ నియోజకవర్గం ఇంత అలా ఎందుకు అనౌన్స్ చేసుకోగలుగుతున్నాం అంటే అందరం కూడా ఐక్యతగా, సఖ్యతతో ముందుకు వెళుతూ ఈ కమిటీల యొక్క ప్రాముఖ్యతని గుర్తించి మిగతా చోట్ల ఉన్నా సరే చేద్దామని అనుకోవచ్చు. కానీ మేమేం ఆలోచిస్తా ఉన్నాం, సఖ్యతతో పాటు, ఐక్యతతో పాటు వచ్చేది పుష్కరాలకి కమిటీలు ఉన్నట్లయితే ఇవన్నీ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని ఒక ఆలోచనతో ఈ కమిటీలు వేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఐక్యతగా, సఖ్యతగా ఈరోజు కూటమి ఉంది, అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. కానీ ఎందుకంత మేము ప్రాధాన్యత ఇచ్చి అదే పని మీద ఎందుకు ఉన్నాము అని అంటే, పుష్కరాలకి కమిటీ ఉన్నట్లయితే ఆ దేవాలయం అభివృద్ధి చెందుతుంది, ఆ ఆస్తిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది, ఏదో ఒక మంచి ఆలోచన, ఏదో మంచి కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈ కమిటీలన్నీ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. వచ్చే నెల నవంబర్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు కూడా అధికారికంగా చేసే కార్యక్రమం కూడా వీళ్ళందరూ కూడా తీసుకుంటా ఉన్నారు. అలాగే రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీగా ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ ఉందో, క్రికెట్ టోర్నమెంట్ కూడా ముగింపుకి రావడం జరుగుతూ ఉంది. ఆ క్లోజింగ్ సెరమనీ కూడా చాలా బాగా చేసుకునే కార్యక్రమం కూడా పార్టీ తీసుకుంటా ఉంది. అది కూడా అధికారికంగా 1వ తారీఖు లేకపోతే ఇంకే తారీఖు అన్నది కూడా మీడియాకి తెలియజేస్తూ ఆ కార్యక్రమం కూడా అంటే ఒక స్ఫూర్తి, క్రీడా స్ఫూర్తిని కూడా పెంపొందించాలన్న ఆలోచనతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తూ ఉంది. అది కూడా అతి దగ్గరలో కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అనౌన్స్ అయిన వాళ్ళందరికీ కూడా అభినందనలు. బాధ్యత, ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క సంస్థలకి మనం డైరెక్టర్లుగా, చైర్మన్లుగా వచ్చామంటే ఇది బాధ్యత. ఆ సంస్థకు అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాలి, కృషి చేయాలి. మన చేతిలో ఉన్న అవకాశాలతోటి ఆ సంస్థ అభివృద్ధికి మనం కూడా సహకరించినట్లయితే అది గుర్తుండిపోతుంది తరతరాలు. ఆ సమయంలో ఆ కమిటీ వాళ్ళు ఈ మంచి కార్యక్రమం చేశారు, ఎలాగో ఒకలాగా మీరు గుర్తుండిపోతారు. ఎందుకంటే 2027 పుష్కరాలకి మీరు ఉన్నారు అని అంటే ఇది మీకు గుర్తింపు. దాంతోపాటు వ్యక్తిగతంగా మీకు కూడా గుర్తింపు వచ్చే విధంగా మీరు కూడా మీ చేతుల్లో ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఆ సంస్థకు అభివృద్ధి కృషి చేసినట్లయితే వ్యక్తిగతంగా కూడా మీరు అభివృద్ధి చెందడానికి అవుద్దని కూడా తెలియచేసుకుంటూ మరొక్కసారి ఈ కమిటీల అనౌన్స్మెంట్లో నాకు సహకరించిన బీజేపీ ఎంపీ పురంధేశ్వరి గారికి, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారికి,
బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు నాగేందర్ గారికి, జనసేన ఇన్ఛార్జ్ అయిన అనుశ్రీ సత్యనారాయణ గారికి, అలాగే జనసేన పార్లమెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో జరిగిన అమృత సంవాద్ కార్యక్రమంలో పలు సమస్యలు పరిష్కారమయ్యేలా వివిధ అంశాలను చర్చించారు. వికసిత్ ఆత్మ నిర్భర్లో భాగంగా అమృత్ సంవాద్ కార్యక్రమం రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు, పలు సమస్యలు చర్చించారు, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్టేషన్లో మందుల దుకాణం ఉండాలని సూచించారు. స్టేషన్ నూతనీకరణకు, స్టేషన్ అభివృద్ధికి సలహా సంప్రదింపులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ రహిత స్టేషన్గా ఉండాలని ప్రతి ఒక్కరికి చేతి సంచులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఎన్ ముత్యాలరావు, స్టేషన్ మాస్టర్ రంగనాథ్, సిటిఐ చంద్రమౌళి, ఐఓజీ ఎండికే వల్ల, సిసిఐ కళ్యాణ్ కుమార్, హెచ్ఐ రోహిత్, డిఆర్యుసి మెంబర్స్ విశ్వనాథ శర్మ, కోయన కుమారి, రైల్వే స్టేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్, నాయి బ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, చింతపల్లి సతీష్, ఎం పరశురాం, పైబోయిన సురేంద్ర కృష్ణమాచారి, తంగిళ్ల శ్రీనివాస్, కె సురేష్లు పాల్గొని స్టేషన్ నూతనీకరణకు జరుపు తలపెట్టిన స్టేషన్ అభివృద్ధికి సలహా సంప్రదింపులలో అధికారులతో తదితరులు పాల్గొనడం జరిగింది. అలాగే 4-5 ప్లాట్ఫామ్ డిస్పోజల్ ఇబ్బంది పడుతున్నారు. 4-5 డిస్ప్లే బోర్డు వాటిని తక్షణమే ఏర్పాటు చేయాలని, దాంతోపాటు మన నైట్ 1 గంటల ట్రైన్ దిగారు, భారీగా వర్షం చేస్తుంది, ఉంచుతాం ఎక్కడ ఉంటున్నా సరే చెప్తాను కారణమే వాటి మీద ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేసిన అవసరం. ముందు ఆ ట్రైన్ దిగాను, వర్షంలో రాక ఏర్పడింది. అలాంటి ఇబ్బంది లేకుండా చెప్తున్నారు. అంటే గతంలో కూడా మన చుట్టాలు కూడా చేయడం జరిగింది. ఇది కూడా అందులో భాగంగా చేయాలని చెప్పి కోరుతూ ఏడీఎన్ గారు, ముత్యాలరావు గారు, రంగనాథ్ గారు, స్టేషన్ మాస్టర్ గారు క్లాత్ బ్యాగ్స్ పంచుతున్నారండి. దయచేసి స్వీకరించి అది వాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే వాడటంతో పాటు తగిన ప్యాసింజర్స్ కానీ మీ ఇంటి దగ్గర ఉన్న జనాలందరికీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇదంతా మనకు బాధ్యతగా భావించి ప్లాస్టిక్ యూజ్ చేయడం తగ్గించాల్సిందిగా కోరుకుంటున్నాం. రాజమండ్రి రైల్వే స్టేషన్ తరఫున శాంతియుత అణుశక్తికి భారతదేశం అండగా నిలుస్తుందని ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో IAEA నివేదికపై మన దేశ ప్రతినిధిగా పాల్గొన్న రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నివేదికపై భారతదేశం తరపున జాతీయ ప్రకటనను పురంధేశ్వరి వినిపించారు. అణు విజ్ఞానం, సాంకేతికతను శాంతియుతంగా, సురక్షితంగా, భద్రంగా వినియోగించుకోవడంలో IAEA పోషిస్తున్న కీలక పాత్రకు భారతదేశం తరపున దృఢమైన మద్దతును ప్రకటించారు. అణుశక్తి వల్ల బహుముఖ ప్రయోజనాలున్నాయని అభిప్రాయపడ్డారు. స్థిరమైన అభివృద్ధి, ప్రజారోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, వాతావరణ చర్యలు వంటి రంగాలలో అణు విజ్ఞానం, సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అణు విద్యుత్ పరిశోధనలో భారతదేశం సాధించిన పురోగతి అసాధారణమైందని పురంధేశ్వరి వివరించారు. ముఖ్యంగా భారతదేశంలోనే అభివృద్ధి చేసిన CAR-T సెల్ థెరపీ ద్వారా తక్కువ ధరకే క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. సామర్థ్యం పెంపుదల, సాంకేతిక సహకారం, భాగస్వామ్య దేశాలతో అణు నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా భారతదేశం IAEAతో చురుకుగా సహకరిస్తోందని అన్నారు. Resources, optimizing industrial processes, thus helping to improve the quality of life and well-being of people across the world. India welcomes the agency's flagship initiatives cutting across different areas of nuclear science and technology, such as Rays of Hope for cancer control, Zodiac for strengthening capacities to respond to zoonotic disease outbreaks, and New Tech Plastics for addressing plastic marine pollution. We also support and appreciate the support extended by IAEA to member states in response to natural disasters, outbreaks, as well as emergency situations. Mr. President, India has made significant achievements in the area of nuclear power and research applications.
Indian nuclear power reactors have been setting records in uninterrupted continuous operations. Nuclear Power Corporation of India Limited, NPCIL, have been operating continuously for a duration of more than a year on 53 occasions and more than 2 years on 4 occasions. Baba Atomic Research Center, or BARC, has continued to be at the forefront in advancing the non-power applications of nuclear science and technology to improve the quality of life of our citizens and contribute to the societal, economical development of the nation. India's Heavy Water Board, or HWB, which is the largest global producer of heavy water, has exported heavy water to various countries around the world for non-nuclear applications. Closed fuel cycle being the cornerstone of Indian nuclear power program, the country's own first prototype 500 megawatt fast breeder reactor at Bhavani is undergoing fuel loading, thus paving the way for first approach to criticality. Tata Memorial Center has initiated indigenous chimeric antigen receptor, or CAR, T-cell therapy in India, which brought down the cost of cancer treatment from $500,000 to $30,000. The National Cancer Grid, or NCG, is now a 310-member network across the country, which treats approximately 60% of the country's total cancer load in an cost-effective manner. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం చాగల్లు మరియు కొవ్వూరు మండలాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. చాగల్లులో పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ మోంతా తుఫాన్ ప్రభావంతో పంటలను నష్టపోయిన రైతులను కలవడం జరిగింది. మరో వారం రోజుల్లో చేతికి అందే పంటను తుఫాన్ ప్రభావంతో నష్టపోవడంతో రైతులు చాలా బాధలో కనిపించారు. వారికి ధైర్యం చెప్పి నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని, అందుకు మేము కృషి చేస్తామని భరోసా కల్పించాము. మోంతా తుఫాన్ను ముందుగా అంచనా వేసి నష్టాన్ని తగ్గించడానికి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేశారు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఎంతటి ఉప్పెననైనా ఎదుర్కోవచ్చునని ఈ సమన్వయం రుజువు చేస్తుందని పిక్కి నాగేంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో చాగల్లు మండల బీజేపీ అధ్యక్షులు తాళూరి వరప్రసాద్, నాయకులు బోడపాటి ముత్యాలరావు, కరటూరి జగదీశ్వరరావు, దొంగ లక్ష్మీనారాయణ, కొదప నాగరాజు, మాతు సత్యనారాయణ, బచ్చు నాగరాజు, శీలబోయిన శ్రీను, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నేల కొరగడం, అలాగే ఆ యొక్క పడినటువంటి ఆ పంటపై నుంచి వర్షపు నీరు వరద నీరులా పారడం, ఏదైతే ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు, ఈ వరి కంకులు కూడా తయారయ్యి ఉన్నాయి. కొన్ని చోట్ల కంకి పాలు పోసుకుంది, కంకులు గింజ ఏర్పడుతున్న సందర్భంలో ఈ యొక్క తుఫాన్ రావడం రైతుని నిజంగా నడ్డు విరిచినట్టు అయింది. ఈరోజు మేము చాగల్ మండలంలో, కొవ్వూరు మండలంలో పర్యటన చేస్తూ ఉన్నాము, రైతులను కలుస్తూ ఉన్నాము. ఏదైతే ఈ చేళ్లు పడిపోయినావో ఆయా ప్రాంతాల్లో మేము సందర్శించి రైతులకు మనం భరోసా కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. మీరు చూశారు, మొంతా తుఫానుకు ముందు రైతన్నలని అలాగే ప్రజానీకాన్ని మనం అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అటు వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, వైద్య శాఖ, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా సమన్వయంతో పనిచేసి వచ్చేటువంటి తుఫాన్ని ముందుగానే మనం ఏదైతే ప్రజల్ని అలర్ట్ చేసిన తర్వాత నష్టాన్ని చాలా తగ్గించే ప్రయత్నం చేశాము. అదేవిధంగా ఆ విషయంలో సఫలీకృతమయ్యాం. ఈ విధంగా పరిపాలన చేసే నాయకుడు సమర్థవంతుడైతే ప్రజలకి నష్టాన్ని ఏదైతే ఉందో ఇలాంటి సందర్భాల్లో, తుఫాన్ సందర్భంలో చాలా తగ్గించవచ్చు అని చెప్పి ఈరోజు ప్రజలందరికీ తెలిసింది. అదేవిధంగా రైతన్నలకు ఏదైతే నష్టం చేకూరిందో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా వారికి అండగా ఉండి ఆ నష్టాన్ని చాలా వరకు పూరించే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆల్రెడీ అగ్రికల్చర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు ప్రతి పొలంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నష్టాన్ని అంచనా వేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సినటువంటి పరిహారాన్ని తప్పకుండా అందేటట్లు మేము
చేస్తామని చెప్పి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రైతన్నులందరూ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనే డీలా పడవద్దు. మీకు మేమున్నాం. భారతీయ జనతా పార్టీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అదేవిధంగా మన ఎంపీ గారు పురంధరేశ్వర్ గారు కూడా మీకు అండగా ఉన్నారు కనుక తప్పకుండా రైతు సోదరుల్ని, ప్రతి రైతు సోదరుడు ఈ తుఫాను కారణంగా నష్టపోయినటువంటి ప్రతి రైతు సోదరుడికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. గోకవరం మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన. వ్యవసాయ, హార్టికల్చర్ పంట నష్టం అండ్ న్యూమరేషన్ పనులు వేగవంతం చేయాలి. సకాలంలో నివేదిక అందజేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు. హితకారిణి యాళ్ల ప్రదీప్, కోటిలింగాలకు కొయ్యల రమణ నూతన చైర్మన్లను ప్రకటించిన ఆదిరెడ్డి వాసు. ప్రధాన రైల్వే స్టేషన్లో వికసిత్ ఆత్మ నిర్భర్లో భాగంగా అమృత సంవాద్ కార్యక్రమం. మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునేలా కృషి చేస్తాం. పికి నాగేంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.